ఉంటారు అక్కడ కూడా. కానీ ఇప్పుడు బీజేపీ తన ఎదుగుదల కోసమో లేదంటే బీజేపీ ఓట్ల కోసం బీజేపీ నాయకుల కోసం మాత్రం ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయా? ఖచ్చితంగా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం తెలుగుదేశం వాళ్ళ కోసం పెట్టారా? అంటే ఇప్పుడు పత్రాలు అంటే ఇప్పుడు ఉమ్మడి అయిపోయింది కదా అంతా. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఒక చోట ఉన్నారు, అక్కడికి జనసేన వాళ్ళు ఏం చేయాలి అంటే అక్కడ జనసేన కార్యాలయం అయితే ఉంటది కదా, కార్యాలయంలో ఎంత పత్రాలు తీసుకోమనలేదు కదా, మెయిన్ హెడ్ క్వార్టర్ లోనే కదా తీసుకుంటుంది. అట్లా తీసుకుంటే మొత్తం పోలీస్ స్టేషన్లు అన్ని పార్టీ కార్యాలయంలో పెట్టాలి బేసిక్. ఇది ఒక రొటీన్ ప్రాసెస్. గ్రీవెన్సెస్ సెల్ అనేటువంటిది ఇదివరకు ఉండే, అయితే ఆ తర్వాత గ్రీవెన్సెస్ సెల్స్ అంటే అయ్యే సెటిల్మెంట్ వ్యవహారాలు అవుతున్నాయి అని చెప్పేసి తీసేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు అన్న అంశం పక్కకు వెళ్ళిపోవాలి. ప్రస్తుతం దాని మీద చర్చ జరగకూడదు. రోజు జగన్ హయాంలో అరాచకం జరిగింది అనేది చర్చ జరగాలి. అది జరగాలంటే ఈ గ్రీవెన్సెస్ ఇక్కడికి అంటే జనం వేరే వైపుకి ఆలోచించే అవకాశం లేనటువంటి ఒక కార్యక్రమం. ఇది కొన్ని రోజులు నడుస్తుంది. కొన్ని రోజులు ఇప్పటిదాకా వాళ్ళంతా అబ్బో ఎంతమంది వస్తున్నారు అంతమంది వస్తున్నారు అంది, ఇప్పటికి 3 నెలలు అయిపోతుంది. 3 నెలలు అయినా కూడా నిన్ను నీ ప్రభుత్వపు వ్యవస్థ నువ్వు బాగు చేసుకోలేకపోతున్నావు అనేది ఇక్కడ అసలు పాయింట్. అంటే 3 నెలలు అయినా కూడా ఇంకా చంద్రబాబు ప్రభుత్వాన్ని నమ్మి పోలీస్ స్టేషన్కి వెళ్ళట్లేదని, ఎంఆర్ఓ దగ్గరికి పోవట్లేదని ఇక్కడ అది ఆలోచించాలి వీళ్ళు ఫస్ట్. బీజేపీ కూడా ఆ ప్లేస్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే వాళ్ళు ఎదురే తీసుకుంటున్నారు, ఇక్కడ మా వాళ్ళకి ఎట్లా అన్న ముందు ఆలోచించాల్సింది. అది ఓకే, వాళ్ళు అది చేసుకొని ముందు ముగ్గురు కలిసి కూర్చుని ఆలోచించాల్సింది ఇక్కడ ఎందుకు జరగట్లేదు అన్నది. ఇప్పటికీ కలెక్టర్లు గ్రీవెన్స్ తీసుకుంటున్నారు సోమవారం, కానీ ఇక్కడ తీసుకుంటున్నారు అక్కడ తీసుకున్నారు, అందరూ ఇస్తున్నారు. ఎందుకు ఇక్కడ తీసుకునేవాడు అక్కడ ఇస్తాడు, అక్కడ తీసుకునేవాడు ఇంకోటి ఇస్తాడు. వీటిలో 100కి 40 నుంచి 50% లిటిగేషన్సే ఉంటాయి. అంటే ఒకడు కావాలని క్రియేట్ చేసేయే ఉంటాయి, వ్యవస్థని అటు పక్కకి తిప్పేయే ఉంటాయి అన్నమాట.